ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జోర్డాన్లోని పెట్రా సిటీకి వచ్చాము. యాక్చువల్గా నిన్న మనం ఎయిర్పోర్ట్లో 5 గంటలు ల్యాప్స్ అయిపోయింది, వాళ్ళు ఇమిగ్రేషన్లో ఆపేశారు. దానివల్ల మనం యాక్చువల్గా ఇంకొకటి మంచిది మిస్ అయిపోయాం. ఏదంటే యేసుక్రీస్తు ఇక్కడ బాప్టిజం తీసుకున్న ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్లేస్ అయితే మనం మిస్ అయిపోయాం టైం చాలక. అది యాక్చువల్గా 2 కంట్రీస్ మధ్యలో ఒక చిన్న కాలువలాగా ఉంటుంది. ఒక పక్క జోర్డాన్ ఉంటుంది, ఒక పక్క ఇజ్రాయిల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈరోజు అది చూసుకొని రాత్రి డెడ్ సీ చూసుకొని ఇక్కడికి వచ్చాము. ఈరోజు ఈ పర్యటనలో భాగంగా ఇప్పుడు మనం పెట్రా వరల్డ్ వండర్స్లో ఒకటైన పెట్రా దగ్గరికి వచ్చాము. ఇప్పుడు అది ఎక్స్ప్లోర్ చేద్దాం, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం లోపలికి ఎంట్రీకి దాదాపు 1 కిలోమీటర్ వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలైంది ఇక్కడి నుంచి మొదలవుతుంది మనకి. చూడండి, ఇవన్నీ మ్యాన్ మేడ్ కేవ్స్ అనమాట. ఇవన్నీ మనకి మన ఉండవల్లి గుహలు, మన అజంతా గుహలు. ఎలాగో ఇవి కూడా పెట్రా కూడా ఆ రోజుల్లో బీసీ నాడు ఇలా చెక్కుకుంటా వాళ్ళు ఇక్కడ సంచార జీవులు అనమాట. వాళ్ళు సంచార జీవులు అయితే ఇక్కడికి వచ్చి దాదాపు స్థిరపడిపోయిన తర్వాత నెబాటిక్ అనే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు ఇక్కడ వాళ్ళు. ముందు ఇంకా కొద్దిగా కూర్చోతాం. ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు మనం ఇంకా కొంచెం లోపలికి వచ్చాం, ఇంకొక 1/2 కిలోమీటర్ లోపలికి. చూడండి ఎలా ఉందో అసలు ఈ సీన్ చూడండి, ఈ సీనరీ చూడండి. అసలు నేచురల్గా ఏర్పడిన ఈ రాక్స్లో దీన్ని ఇంకోటి కూడా అంటారంట, రోజ్ అని కూడా అంటారంట. రోజ్ రాక్స్ అని కూడా, అంటే ఇవన్నీ రోజ్ కలర్స్లో ఉంటాయంట. చూడండి అసలు ఎలా ఉందో చూడండి. అసలు చూడండి అసలు ఎలా ఉందో. ఇక్కడ ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, ఇక్కడ రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ ఇటువంటి ఏమంటారు ఆ సినిమాలని ఇక్కడే చాలా వరకు తీశారంట. ఇక్కడ మన హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు చాలా వరకు ఇక్కడ షూటింగ్లు చేశారంట. చూడండి ఎలా ఉంది అసలు. చూసారా రాక్ కటింగ్ ఉంది, చూసారా రాక్ కటింగ్. అది ఆ కటింగ్లో వాళ్ళు నివసించేవాళ్ళంట. అలాగే ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న గుహలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న గుహల్లో వాళ్ళ సంపదను దాచుకునేవాళ్ళు. ఇవాళకి కూడా ట్రెజర్ ఉంటుంది అనేది వీళ్ళ నమ్మకం. ఇక్కడ చూడండి, ఏదో శిల్పాలు లాంటివి కూడా చెక్కారు. మనకు అర్థం కాదు కానీ ఇవన్నీ వాళ్ళు చెక్కినవి. ఇది నేచురల్గా ఏర్పడింది అయితే మాత్రం కాదు. ఇవన్నీ వాళ్ళు చెక్కినవి. ఇక్కడ ఇదంతా నేచురల్గా ఏర్పడింది. చూడండి, ఇదైతే హార్డ్ గ్రానైట్ అయితే కాదు. ఇది రాకీ గ్రానైట్, సాఫ్ట్ గ్రానైట్ ఇది. కొంచెం ముందుకు వెళ్ళినాక మళ్ళీ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఏదో సినిమాలో వెళ్ళినట్టు ఉంది చూడండి. ఇది వెళ్ళే కొద్ది గుహల్లో ఏదో మన ఇండియానా జోన్స్ ఆ సిరీస్లో హీరో విలన్లు వెంబడి పడుతుంటే వెళ్తున్నట్టుగా చూడండి ఎలా ఉంది ఇదంతా. ఇది వరల్డ్ వండర్లో ఇది ఒకటి 7లో. అలాగే యూనిసెఫ్లో కూడా వరల్డ్ హెరిటేజ్లో కూడా ఇది గుర్తింపు పొందింది. ఇది చూడండి, వెళ్ళే కొంది ఇలాగే ఉంది. మన ఓల్డ్ హాలీవుడ్ మూవీస్లో కనుక ట్రెజర్ హంట్ కోసం వెళ్తా ఉంటే ఎలా ఉందో అలా ఉంది. ఇక్కడే తీసినట్టున్నారు చాలా సినిమాలు ఇవన్నీ. చూడండి, ఇప్పుడు ఈ కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. ఈ రాక్లో దాదాపు 3-4 కలర్స్ ఉన్నాయి. బ్రౌన్, ఎల్లో, పింక్. ఎక్కువగా పింక్, రోజ్ కలర్ ఉంటుందంట ఇది అంతా మొత్తం అంతా. యాక్చువల్గా ఈ డిఫరెన్స్ మనకి కాశ్మీర్, శ్రీనగర్ వెళ్ళే రూట్లో కూడా ఇలాగే మనకి కొండలు కనపడతా ఉంటాయి. మా మట్టి కొండలు రకరకాలుగా కనపడతాయి అక్కడ కూడా. ఇక్కడ కూడా చూడండి ఎన్ని రకాలు. ఇక్కడ ఇది ఎల్లో, పైన పింక్,
బ్రౌన్. చూడండి ఇప్పుడు ఈ కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. ఈ రాక్లో దాదాపు 3-4 కలర్స్ ఉన్నాయి. బ్రౌన్, ఎల్లో, పింక్, ఎక్కువగా పింక్ రోజ్ కలర్ ఉంటుందంట ఇది అంతా మొత్తం అంతా. యాక్చువల్గా ఈ డిఫరెన్స్ మనకి కాశ్మీర్ శ్రీనగర్ వెళ్ళే రూట్లో కూడా ఇలాగే మనకి కొండలు కనపడతా ఉంటాయి. మా మట్టి కొండలు రకరకాలుగా కనపడతాయి అక్కడ కూడా. ఇక్కడ కూడా చూడండి ఎన్ని రకాలు. ఇక్కడ ఇది ఎల్లో, పైన పింక్, బ్రౌన్. ఫైనల్గా మనం ఇక్కడికి రీచ్ అయ్యాము. ఫస్ట్ లెవెల్కి వచ్చాము. దాదాపుగా మనకి 1 అవర్ పెట్టినట్టుంది. 3 కిలోమీటర్లు దాకా ఉండట్టుంది. ఈ లోపల రాక్ ఫార్మేషన్ కటింగ్లో నుంచి లోపలికి వచ్చినాక చూడండి అద్భుతమైన వ్యూ చూడండి. ఇదంతా కూడా వాళ్ళు మ్యాన్ మేడ్ చెక్కింది ఇదంతా వాళ్ళు. దీన్ని ఏదో వాళ్ళు పవిత్రం ఉంది. దీని లోపల గుహ ఉంది. ఈ గుహ లోపల వాళ్ళు గుడి సంథింగ్ ఏదో తెలియదు కానీ నిధి నిక్షేపాలు అయితే దాచుకునే వాళ్ళంతా. ఇలా కాకుండా ప్రతి చోట చిన్న చిన్న గుహలు ఉంటాయి. ఇంకా పైకి వెళ్తే ఇంకా 2వ లెవెల్ ఉంది. అక్కడ దాకా వెళ్ళే లోపు చాలా చిన్న చిన్న గుహలు అయ్యింది ఉన్నాయంట. వాళ్ళ నిధి నిక్షేపాలన్నీ ఇక్కడ దాచుకునే వాళ్ళంట. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నెబోటియన్ అనే ఒక సంచార జీవులు ఆదివాసి ట్రైబ్స్ వాళ్ళు తిరుగుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ ఉంది. ఇది నచ్చి ఇక్కడే స్థిరపడిపోయి తర్వాత సామ్రాజ్యం ఏర్పరచుకున్నారు. బేసిక్గా వాళ్ళు ఏంటంటే ఇక్కడ సముద్ర మార్గం ద్వారా రవాణా ఉండేది. వెళ్ళి అక్కడ రవాణా చేసే వాళ్ళని